ఆమెకు పెళ్ళయింది, కానీ పక్కచూపులు చూసింది. కట్టుకున్న భర్తనే కడదేర్చాలని అనుకుంది. అనుకున్న ప్రకారం ప్రియుడితో కలిసి పన్నాగం కూడా పన్నింది. రోడ్డుపై బైక్ మీద వెళ్తున్నటువంటి భర్తను కారుతో గుర్తించింది, చివరికి కడతీర్చింది. మొత్తం ఎంటైర్ ఈ ప్రక్రియనంతా కూడా హిట్ అండ్ రన్ కేసులో మార్చి పడేసింది. అయితే నిజం నిలకడగానే కాస్త లేటుగానే తెలిసినా కూడా నిందితులైతే ఊచలు లెక్క పెట్టడం ఖాయం కదా. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగినటువంటి సంఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది. దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్. వివాహేతర బంధానికి అడ్డొచ్చాడని భర్తను చంపించింది భార్య. బైక్పై వెళ్తున్న భర్తను కారుతో ఢీకొట్టించింది భార్య. హిట్ అండ్ రన్ కేసులో ప్రమాదం చిత్రీకరించే ప్రయత్నం చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కాటేపల్లి వద్ద బైక్పై వెళ్తున్న స్వామిని ఢీకొట్టింది కారు. మొదట రోడ్డు ప్రమాదంగా భావించినటువంటి పోలీసులు ఘటనను విచారించగా బయటపడ్డ అసలు నిజాలు. కారుని రెంట్కి తీసుకుని భార్యనే భర్తను చంపించినట్లుగా నిర్ధారణ. పోలీసుల అదుపులో స్వామి భార్య, అలాగే బావమరిది, అలాగే సుపారీ గ్యాంగ్. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించినటువంటి భార్య ప్రియుడు అలాగే తమ్ముడితో కలిసి భర్తను హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోలీసులు రంగంలోకి దిగడంతో భార్య చివరికి కటకటాల పాలైంది. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామికి మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందినటువంటి స్వాతితో 2005లో వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు, కుమారుడు కూడా ఉన్నారు. పల్లెర్లోనే ఉంటూ భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా స్వామి పనిచేస్తూ వస్తున్నాడు. భార్య స్వాతి కూడా అదే షోరూంలో పనిచేస్తూ వస్తోంది. ఇదే సమయంలో యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపహాడుకు చెందినటువంటి సాయి కుమార్తో ఏర్పడినటువంటి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వివాహేతర సంబంధం కాపురంలో చిచ్చుపెట్టింది. కొద్ది రోజులుగా కుటుంబంలో గొడవలు కూడా జరుగుతూ వస్తున్నాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు భార్య స్వాతి పథకం వేసింది. పల్లెర్లకు చెందినటువంటి ఫ్రెండ్ వీరబాబుతో కలిసి స్వామి భువనగిరికి వెళ్ళాడు. ఇద్దరు బైక్పై అర్ధరాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. మోటకొండూరు మండలం కాటేపల్లి సమీపంలోని బ్రిడ్జి దాటగానే వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. బైక్ను 50 మీటర్ల దూరం ఈడ్చుకు వెళ్ళింది. దీంతో అక్కడికక్కడే స్వామి మృతి చెందగా బైక్పై వెనక కూర్చున్నటువంటి వీరబాబు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గుర్తించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడినటువంటి వీరబాబును మెరుగైన చికిత్స కోసం పోలీసులు హైదరాబాద్కు తరలించారు. తొలుత పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంగానే కేసు ఫైల్ చేసుకుని దర్యాప్తు కూడా కొనసాగించారు. ఈ ప్రమాదంపై తమకు అనుమానం ఉందని, భార్య స్వాతి తరపు వారి హత్య చేసి ఉంటారని స్వామి కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు స్వామి భార్య స్వాతి అలాగే బావమరిది మహేష్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. భర్త స్వామిని అడ్డు తొలగించుకునేందుకు తమ్ముడు మహేష్ తనతో సన్నిహితంగా ఉండే సాయి కుమార్తో కలిసి స్వాతి ప్లాన్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. వీరబాబుతో వెళ్ళినటువంటి తన భర్త స్వామి లొకేషన్ను మొబైల్ ద్వారా స్వాతి ట్రాక్ చేసింది. భువనగిరి నుంచి పల్లెర్లకు వస్తున్నటువంటి విషయాన్ని సాయి కుమార్కు స్వాతి చెప్పింది. భువనగిరిలో ఓ కారు అద్దెకు తీసుకుని స్వాతి తమ్ముడు మహేష్తో పాటు మరో స్నేహితుడు కలిసి సాయి కుమార్ బయలుదేరారు. మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద స్వామి బైక్ను కారుతో స్వామి బలంగా ఢీకొట్టాడు. అనంతరం అక్కడే ఉన్న మామిడి తోటలో కారును వదిలేసి పరారైపోయారు. స్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదంలో స్వామి చనిపోయాడనేటువంటి వార్తను పల్లెర్లలోని కుటుంబ సభ్యులకు తెలిసి లబోదిపోమన్నారు. తన భర్త తనకు అన్యాయం చేశాడంటూ ఏమీ తెలియనట్లుగా స్వాతి నంగన నటించింది. స్వామి బాబాయ్ ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్వాతి కాల్ డేటాతో బండారం బట్టబయలైంది. ఈ ఘటనలో స్వాతి, మహేష్ అలాగే సాయి కుమార్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.